హలో ఆల్, వెల్కమ్ టు ఎంఆర్ స్టోరీ వరల్డ్. ఈరోజు మనం ఇండియన్ 2 మూవీ ఎక్స్ప్లెనేషన్ చూసేద్దాం భయ్య. అండ్ ఎక్స్ప్లెనేషన్ అంటే మీకు బట్టి సీన్ టు సీన్ అయితే ఏం చెప్పను, నేను నీట్గా నార్మల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. మీ టైం సేవ్ చేయడం అంతే. మీకు మూవీ చూసే టైం లేదా అయితే ఈ ఛానల్ మీ గురించే. జస్ట్ విత్ ఇన్ 10 minutesలో మీకు స్టోరీ అంతా కంప్లీట్ అయిపోద్ది. జస్ట్ మెయిన్ పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతా అంతే. ఫస్ట్ సీన్, హీరో వాళ్ళ ఫ్రెండ్ బైక్ నడుపుకుంటూ వెళ్తుంటాడు. తన ముందు ఒక చెత్త వ్యాన్ వెళ్తుంది. అందులోంచి చెత్త కింద పడుతూ ఉంటే వాళ్ళని అడుగుతాడు, సరిగ్గా పట్టుకుని వెళ్ళొచ్చు కదా అని చెప్పి. అయితే వాళ్ళు ఇలా అంటారు, ఇది చేయడం ఎక్కువ, నువ్వు మాకు సలహాలు ఇవ్వకని చెప్పి. అది తనకు నచ్చక హీరో వాళ్ళ ఫ్రెండ్ అక్కడి నుంచి డంప్ యార్డ్కి వెళ్ళి కంప్లీట్ ఇద్దామని వెళ్తాడు. అతను ఇలా అంటాడు, మాకు వచ్చే జీతాలే తక్కువ, ఇందులో సగం దుబ్బేసి అంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన మినిస్టర్ దొబ్బుతాడు అని చెప్పి, మేము వచ్చే జీతాలతో చేయాల్సిన పని చేస్తున్నాం, అంతకు మించి అయితే మేము చేయలేమని చెప్పేసి అంటాడు. అయితే హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరో దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తాడు. దీని మీద ఒక యూట్యూబ్ వీడియో చేసి దాన్ని వాళ్ళ ఛానల్లో పెడతారు. ఆ ఛానల్ పేరే బార్కింగ్ డాగ్స్. అందులో పెట్టి వ్యూస్ సంపాదిస్తారు. ఇలా హీరో వాళ్ళు సొసైటీలో ఏం జరిగినా సరే తప్పులు ఎలాంటివి వాటి కోసం యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉంటారు, డైరెక్ట్గా ఎదిరించలేక. దాని తర్వాత సెకండ్ సీన్ వచ్చేసి, హీరోకి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది. తన ఇంటి పక్కన కూడా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. తన ఇంటి పక్కన ఉన్న ఒక ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది. ఫస్ట్ వీళ్ళు అనుకుంటారు ఆయన దగ్గర ఏముంటుంది తొక్క అని చెప్పి, కానీ ఆ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో 1000 కోట్ల దాకా లెక్క తీయలదు. సో అందుకని ఆయన అరెస్ట్ చేస్తారు. అప్పుడు వీళ్ళు ఆ ఇష్యూ మీద కూడా యూట్యూబ్లో వీడియో చేసి పెడతారు. ఇది ఇలా ఉండగా మన హీరో సిద్ధార్థ్ ఒకరోజు ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. అదే టైంకి ఒక అమ్మాయి పైనుంచి సూసైడ్ చేసుకుని కింద పడి, ఎందుకు సూసైడ్ చేసుకుందని చెప్పి అక్కడ పెద్ద ఇష్యూ అవుతుంది. అయితే స్కూల్ టీచర్ జాబ్ వచ్చింది తనకి, కాకపోతే ఆ జాబ్ ఇవ్వాలంటే మాత్రం 8 లక్షల లంచం అడుగుతున్నారని చెప్పి ఆ సూసైడ్ చేసుకున్న అమ్మాయి తమ్ముడు చెప్తాడు. ఈలో పోలీసులు వచ్చి మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయి మీకు సంబంధం లేదంటే తన హాస్పిటల్ తీసుకెళ్ళడం ముందు తనకి ఏమన్నా కావాలి నేను ఊరుకోనని చెప్పి సిద్ధార్థ్ వార్నింగ్ ఇస్తాడు. ఈ ఇన్సిడెంట్ మీద కూడా వాళ్ళు ఎవరైతే లంచం అడిగారో అతన్ని ఉద్దేశించి యూట్యూబ్లో ఒక ట్రోలింగ్ వీడియో తీసి అది కూడా పెడతారు. అది బాగా రీచ్ వస్తుంది. కానీ అదే టైంకి ఫోన్ వస్తుంది ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పి. వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ డెడ్ బాడీని వాళ్ళ పేరెంట్స్ తీసుకుంటున్నప్పుడు అది ఆపి ఆ డెడ్ బాడీని రోడ్డు మీద పెట్టి ధర్నా చేస్తారు. అయితే ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఈ ఛానల్ కూడా వేయలేదని తెలిస్తే కోపంతో కొట్టి సిద్ధార్థ్ని వాళ్ళ 3 ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు. అప్పుడు మన రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి బెయిల్ ఇప్పిస్తుంది అండ్ సిద్ధార్థ్కి వార్నింగ్ ఇస్తుంది, నువ్వు ఇంకెన్నిసార్లు ఇలా చేస్తావు అది అని చెప్పి. అంటే దేశంలో మంచి చేయడం తప్ప అని చెప్పి సిద్ధార్థ్ కూడా రిపీటెడ్గా క్వశ్చన్స్ వేస్తాడు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ నిన్ను ఎవడో పట్టించుకోడు, నువ్వు చేసింది అంత వేస్ట్, నువ్వు ఎంత చేసినా మాత్రం చేసేదేమంటారు. ఇప్పుడు 4 వీడియోలు చేశారు, ఏమైంది వాళ్ళు పొద్దున్న అరెస్ట్ అయ్యారు, సాయంత్రానికి బయల్లో రిలీజ్ అయిపోయారు, మీరు చేసేది ఏం లేదు, జస్ట్ వచ్చే వ్యూస్ ఆ యూట్యూబ్ వీడియోస్ మీద డబ్బులు వస్తాయి, ఇంతకు మించి పీకేది ఏం లేదు నువ్వు అని అంటుంది. సిద్ధార్థ్ అది అర్థం చేసుకుని చేసేది వెళ్ళాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత చాలా ఫీల్ అవుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు ఎందుకు అంత ఫీల్ అవుతుందంటే, అప్పుడు సిద్ధార్థ్ ఎలా అంటాడు, మనం ఏం చేయలేము అది అని చెప్పి. కాసేపు ఆలోచించుకొని ఒకటి చేయగలడని చెప్పి అంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరంటే సిద్ధార్థ్ సేనాపతి పేరు చెప్తాడు, అదే మన ఇండియన్. వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా అంటారు, అరే ఆయన ఉన్నాడో లేదో తెలియదు, చనిపోయి ఉంటాడు కదరా అంటే, లేదు నా గట్ ఫీలింగ్ ఆయన ఇంకా బతికే ఉన్నాడు, మనం ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో హల్చల్ చేద్దాం ఆయనకి రీచ్ అయ్యేలాగని చెప్పి కమ్బ్యాక్ ఇండియన్ అని పోస్ట్ పెడతారు. అక్కడి నుంచి దేశంలో అందరూ కమ్బ్యాక్ ఇండియన్ అనే ట్వీట్ని ట్రెండ్ చేస్తారు. అది అలా మన సేనాపతి దాకా వెళ్తుంది. అయితే సేనాపతి అప్పటికే ఒక దేశంలో ఉంటాడు. అక్కడ ఒక విలన్ని తన మర్మకళ ద్వారా చంపుతాడు. అది ఆ విలన్ ఎవరంటే, ఈ స్టోరీ మొత్తంలో మధ్యలో ఒక సీన్లో ఒక కుర్రోడు తన స్టడీకి తనకు తగ్గ జాబ్ రాలేదని చెప్పి ఈ లోపు తన స్టడీకి ఆయనకి వచ్చి బ్యాంక్ ఇచ్చిన లోను వసూలు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది చాలా దారుణంగా. అందువల్ల ఆ అబ్బాయి చాలా ఫీల్ అయ్యి, నన్ను ఇలా బ్యాంక్ చాలా ఇబ్బంది పెడుతుంది, నాకు ఉద్యోగం కూడా లేదు, చదువుకున్న దానికి ఉపయోగం లేదు, ఇదంతా అమిత్ గ్రూప్స్ వల్లే నేను చచ్చిపోతానని చెప్పి సూసైడ్ చేసుకుని చనిపోతాడు. ఇప్పుడు మన సేనాపతి గారు డైరెక్ట్ వెళ్ళి అమిత్ గ్రూప్స్ ఓనర్ని చంపేస్తాడనమాట తన మర్మకళ ఉపయోగించి. అక్కడి నుంచి లోపు సిద్ధార్థ్కి ఒక మెయిల్ వస్తుంది, నేను సేనాపతిని చూశానని చెప్పి ఒకరి దగ్గర నుంచి. ఎక్కడంటే ఆ దేశం పేరు చెప్తారు. అయితే మేము వీడియో కాల్ మాట్లాడతామంటారు. అయితే ఆ పర్సన్ వెళ్ళి సేనాపతిని కలుస్తాడు. నేను చూశాను, నేను ఇండియా వస్తున్నానని చెప్పి సిద్ధార్థ్కి మెసేజ్ పెడతాడు. వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ అయిపోతారు, ఒక సాంగ్ వేసుకుంటారు. దాని తర్వాత మన ఇండియన్ గెటప్ మార్చుకుని సేనాపతి ఒక కొరియన్ వాడిలా గెటప్ మార్చుకుని ఎయిర్పోర్ట్కి వస్తాడు. అదే టైంకి మన సిబిఐ వాళ్ళు తెలివిగా ఆలోచించి గెటప్ని కూడా కనిపెట్టేసి పట్టేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ సిబిఐ ఆఫీసర్ వాళ్ళ నాన్న కూడా అక్కడే ఉండడంతో మన సేనాపతి సిబిఐ ఆఫీసర్ చేతిలో గన్ను తీసుకుని వాళ్ళ నాన్న బెదిరించి చంపేస్తానని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. తను వెళ్ళాల్సిన లొకేషన్కి వెళ్ళాక సిబిఐ ఆఫీసర్ వాళ్ళ నాన్నే తన మర్మకళ ద్వారా స్పృహ కోల్పోయేలా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత
ఒక చిన్న వీడియో అప్లోడ్ చేస్తాడు. నేను ఈ టైంకి ఇలా లైవ్కి వస్తున్నానని చెప్పి. ఆ టైంకి అందరికీ కనిపించేలా లైవ్కి వస్తాడు. ఈవెన్ సిబిఐ ఆఫీసర్లు కూడా లైవ్ చూస్తారు. ఆ లైవ్లో మన సేనాపతి మామ ఇలా అంటాడు, ముందు ఈ లంచాన్ని అరికట్టాలన్నా, ఇదంతా మనం సరి చేయాలన్నా, దేశాన్ని బాగు చేయాలన్నా ముందు ఈ లంచం తీసుకునే వాళ్ళని ఆపాలి. అలా తీసుకునే వాళ్ళు మనం డైరెక్ట్గా ఆపలేం. కానీ ప్రతి ఇంట్లోనూ ఒక లంచగొండ ఉంటాడు. మీ ఇంట్లో అలా ఎవరున్నారు అది కనుక్కోండి. అలా మీ ఇంట్లో ఎవరన్నా ఉంటే వాళ్ళని ముందు మీరు చట్టానికి పట్టించండి. ఆ తర్వాత అలా ఈ దేశం మారుతుందని చెప్పి ఒక సలహా ఇస్తాడు. అయితే ఈ సిద్ధార్థ్ వాళ్ళందరూ ఇది చూసి ఇది చాలా కష్టం కదా, అలా జరగదు అని చెప్పి అనుకుంటారు. సరే మన ఇంట్లో మన అమ్మ నాన్న ఎలా ఉంటున్నారో చూద్దామని చెప్పి వాళ్ళ మీద టెస్టులు చేస్తుంటారు. ఫస్ట్ హీరోయిన్ ఫ్రెండ్ అమ్మాయి ఉంది కదా, వాళ్ళ అమ్మ ఒక ఆఫీసర్. సో వాళ్ళ అమ్మ మీద రిగేస్తుంది. వాళ్ళ అమ్మ లంచం తీసుకున్నట్టు తెలిసిపోద్ది. సో పోలీసులు పట్టించేస్తే వాళ్ళ అమ్మ చాలా కోప్పడుద్ది, ఎమోషన్ డైలాగులు చెప్పుద్ది. వాళ్ళ అమ్మని పట్టుకునేది ఎవరంటే మన హీరో సిద్ధార్థ్ వాళ్ళ నాన్న. ఎందుకంటే వాళ్ళ నాన్న ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అండ్ నెక్స్ట్ హీరో వాళ్ళ రెండో ఫ్రెండ్, ఆ అబ్బాయి యొక్క బాబాయ్ ఒక ఫుడ్ హోటల్ నడుపుతూ ఉంటాడు. చాలా బస్సులు రోజు వచ్చి ఆగుతూ ఉంటాయి కాంట్రాక్ట్ బేసిస్ మీద. అక్కడ చాలా మంది తింటూ ఉంటారు. సో అక్కడ ఫుడ్ క్వాలిటీ సరిగ్గా లేదని చెప్పేసి అది మొత్తం వీడియో రికార్డ్ చేసి ఆ క్వాలిటీ ఆఫీసర్లో పంపిస్తారు. దానివల్ల వాళ్ళ బాబాయ్ని కూడా అరెస్ట్ చేస్తారు. అంటే మూడో ఫ్రెండ్కి ఒక బావ ఉంటాడు. వాళ్ళ బావ ఒక ఆధార్ సేవా కేంద్రంలో పనిచేస్తాడు. రోజుకి ప్రతి ఆధార్ కార్డ్కి 300 చొప్పున అలా తీసుకుంటూ ఉంటాడు. అలా సంవత్సరానికి లక్షల్లో సంపాదిస్తూ ఉంటాడు. సో ఈ స్కామ్ కూడా బయట పెట్టి వాళ్ళ బావని పోలీసులకు అప్పచెప్తాడు. ఇక ఫైనల్లీ హీరో వాళ్ళ నాన్న కూడా అలా ఏమన్నా చేస్తానేమో చెక్ చేస్తే ఫస్ట్ వాళ్ళ నాన్న దొరకడు. సో వాళ్ళ నాన్న చాలా మంచోడని చెప్పి ఫీల్ అవుతాడు. దాని తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, వాళ్ళ నాన్న వచ్చి హీరోతో ఎలా అంటాడు, మీ నాన్న ఏమన్నా మంచోడు అనుకుంటున్నావా, మీ నాన్న ఎంత పెద్ద స్కామ్లు చేస్తాడు నీకు తెలియదు. నువ్వు ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పి స్కూల్ టీచర్ జాబ్ దొరకలేదు, ఒక 8 లంచం అడిగితే చనిపోయి సూసైడ్ చేసుకుంది కదా, ఆ అమ్మాయి చనిపోవడం ఎవరి కారణం అనుకుంటున్నావు, మీ నాన్న అని చెప్పేసి వెళ్తాడు. అదంతా హీరో కనుక్కుంటే వాళ్ళ నాన్న హస్తం ఉందని తెలుస్తుంది అనమాట. సో చివరికి వాళ్ళ నాన్న కూడా హీరో పట్టించేస్తాడు. అది వాళ్ళ అమ్మ వాళ్ళు తట్టుకోలేకపోతారు. సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ తనని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమంటుంది. కట్ చేస్తే మన భారతీయుడు సేనాపతి నుంచి సిద్ధార్థ్ వాళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది. మీరు చేసింది చిన్న పని కాదు, చాలా తెగింపు ఉండాలి దానికి. మీరు చేసిన పనికి బహుమతిగా నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను, మీతో మాట్లాడతానని అంటాడు. వాళ్ళందుకు చాలా సంతోషపడతారు. సో సేనాపతిని కలడానికి అంతా సిద్ధం చేసుకుంటారు. ఈలోపు సిద్ధార్థ్కి ఒక ఫోన్ వస్తుంది ఇంటికి రమ్మని. ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మ సూసైడ్ చేసుకుని చనిపోద్ది. అక్కడ వీధిలో వాళ్ళందరూ సిద్ధార్థని వాళ్ళ అమ్మని చూడనివ్వరు అసలు, నీ వల్ల మీ అమ్మ చనిపోయింది అని చెప్పి. తర్వాత వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి సిద్ధార్థని చెప్పుతూ అటు ఇటు చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు, నీ వల్లే చనిపోయింది అని చెప్పి. అయితే చివరి చూపు కూడా చూడనివ్వరు. వాళ్ళ అమ్మకి తలకొరువు కూడా పెట్టనివ్వరు. వాళ్ళ నాన్న అన్ని పెడతాడు, నా కొడుకు చనిపోయాడని చెప్పి అంటాడు. సిద్ధార్థ్ అందుకు చాలా బాధపడతాడు. ఆ శ్మశాన వాటికి నుంచి అక్కడి నుంచి 4 ఫ్రెండ్స్ వెళ్ళిపోతుంటే అప్పుడు మన భారతీయుడు మన సేనాపతి అక్కడ క్లీనింగ్ గెటప్లో వచ్చి వాళ్ళని కలుస్తాడు. అయితే సిద్ధార్థ్ అప్పటికే కోపంతో ఉండడంతో నిన్ను అనవసరంగా పిలిచానని చెప్పి తిడుతూ, నువ్వు చేసిన దానివల్ల ఇన్ని అనర్థాలు జరిగాయి, ఇంత వయసు ఉంది కదా నీకు, ఇలా చేస్తే ఇలా జరుగుద్దని నీకు తెలియదా, అయినా నీకు మాత్రం ఏం తెలుసులే, నీ కన్న కొడుకునే చంపుకున్నాడు, నువ్వు ఒక సైకో అని చెప్పి సిద్ధార్థ్ తిడతాడు. అయినా కమ్బ్యాక్ ఇండియన్ అని చెప్పి నేనే పిలిచాను, ఇప్పుడు గో బ్యాక్ ఇండియన్ అని చెప్పి నేనే ట్వీట్ చేస్తున్నాను, మేము పిలిస్తే ఎలా అయితే వచ్చో మేమే వెళ్ళిపోమంటున్నాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోంటారు. కట్ చేస్తే అదే టైంకి మొత్తం పోలీసులు సిబిసిఐడి అందరూ మన సేనాపతిని చుట్టుముట్టేస్తారు. అక్కడి నుంచి సేనాపతి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ చివరికి జనాలందరూ కూడా సేనాపతికి రివర్స్లో ఉండడం వల్ల దొరికిన చోట జనాలు సేనాపతిని ఆపి కొట్టడానికి ప్రయత్నిస్తారు. అదే టైంకి సిబిసిఐడి వాళ్ళు వచ్చి తనని పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. ఈ గ్యాప్లో తనని పట్టుకుని సిబిసిఐడి ఆఫీసర్ని మన కమల్ హాసన్ గారు తన మర్మకళ్ళ ద్వారా అస్తవ్యస్తతకు గురి చేస్తారనమాట. సో తన హాస్పిటల్ తీసుకెళ్తే ఇలా ఉంటే తను బతికించడం కష్టం, ఇది ఎవరైతే చేశారో వాళ్ళే బతికించాలని అంటారు. అయితే వెంటనే ఆఫీసర్ని మళ్ళీ వెళ్తారు, మన సేనాపతి దగ్గర తీసుకెళ్తారు. సేనాపతి ఎలా అంటాడు, ఆయన బతికించాలంటే మీరు నన్ను వదిలేయండి, కావాలంటే మీరు తర్వాత మళ్ళీ నన్ను పట్టుకోండి, ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం నన్ను వదిలేయండి అంట. ఆ సేనాపతి డిమాండ్స్కి ఒప్పుకుంటారు. అక్కడి నుంచి సేనాపతి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఇండియన్ 3 ట్రైలర్ వస్తుంది. దాని తర్వాత అసలు ఏం జరిగింది, మీకు ఏ యుద్ధం గురించి తెలియదు, యుద్ధం మొదలు పెడితే ఏం కోల్పోలో మీకు తెలియదు అని చెప్పి కొన్ని డైలాగులు వస్తూ ఉంటాయి. సో ఆ ట్రైలర్ మీకు యూట్యూబ్లో ఉంటుంది, దొరికింది 2 నిమిషాలే కాబట్టి దొరికేస్తుంది, చూసేయండి. ఇది భయ్యా స్టోరీ. మధ్యలో విలన్స్ చెప్పడం కాట ఉంటుంది, అవన్నీ మనకు అనవసరం. ఒక 2 విలన్స్ను కూడా తన మర్మకల ద్వారా సేనాపతి చంపేస్తాడు. షార్ట్ అండ్ సింపుల్గా ఇది ఇండియన్ 2 స్టోరీ. ఇంక ఇండియన్ 3 ఎలా ఉంటుందో మనకు తెలీదు. సో వచ్చాక చూద్దాం.
లవ్ యూ ఆల్, బాయ్.